మూసీ ప్రక్షాళన ఒకటి అంటే మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా గూడా ఉన్నారు గదా! ఆ మూసీ ప్రక్షాళన విషయంలో గూడా నిన్న మొన్న కొంచెం గొడవ నడుస్తుంది. అసలు మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రణాళిక సిద్ధమైందా? రెడీ అయ్యారా మీరు? ప్రభుత్వం రెడీ అయిందా? డీపీఆర్ అయిందా? ఆ గాంధీ విగ్రహం చర్చ గూడా ఒకటుంది. చూస్తా ఇక దాంట్లో పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ప్రక్షాళనకు పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇంకా రైట్. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా చాలా అవినీతి చేసింది. వాళ్ళని జైల్లోకి పంపుదాం అనే లక్ష్యం చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చాలామంది నాయకులు కూడా చెప్తూ వచ్చారు. చాలా ఇష్యూస్ కూడా ఎప్పుడు అనలే అవినీతి చట్టం తన పని తను చేసుకోబోతుంది. విచారణ జరుగుతుంది. నిన్న ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అంటాడు. అరవింద్ కుమార్ ఏది ఎంక్వైరీ అయితే దాని ప్రకారం ప్రొసీడింగ్ నడుస్తుంది. యూ నో దట్. అవును. ఇంకా రైట్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా నేను ఇరిగేషన్ మంత్రి కాదు. ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడగండి, స్పష్టంగా జవాబు చెప్తారు. అంటే దాని రిలేటెడ్ ఏం జరగబోతుంది నాకు ఐడియా లేదు. దాన్ని సిబిఐకి మంత్రిగా నాకు సమాచారం ఉన్నా దానికి సంబంధం జరుగుతున్నది. మేము శాసనసభలో చర్చ చేసినాం. అవును. ఇది ఏటీఎం అన్న బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి సిబిఐకి ఇచ్చినాం. ఇది సిబిఐ కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతే అది సిబిఐ విచారణ జరిగితే దాని మీద సంతోషపడుతుంది. అంటే ఖచ్చితంగా అవినీతి వెలుగులోకి వస్తుంది అంటారా? అది రావాలని కోరుకుంటున్నాం. ఎంత ఉంటే అంత ఏముంటుంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలే దాదాపు ఉండే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ అంటే మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కదా, అంటే మూడుగా విభజించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకోసం అది? అంటే ప్యూర్ అర్బన్ రీజన్గా ఏదైతే తీసుకొచ్చినామో దానివల్ల ఒక రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పరిపాలనా విధానం అంత ఒక తరికి ఉండాలని, ప్లస్ వికేంద్రీకరణ పెరుగుతున్నటువంటి ఊరికరంగా ది హయ్యెస్ట్ అంటే డెన్సిటీ డిస్టెన్స్ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా సరైన విధంగా కొంత అర్బనైజేషన్ డెవలప్మెంటు దాని తదుపరి జరగాలి అనేటువంటి పరిపాలనా సౌలభ్యము, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలనే ప్రధాన ఎజెండా మీద చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు అది. రైట్. అయితే పున్నం గారు ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ అనేది 150 వార్డులతో ఉంది. అది ఎంఐఎం కొంచెం పట్టున్న ప్రాంతం కదని చేయాలని, లేదంటే సైబరాబాద్ మల్కాజ్గిరి అది కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉండాలని ఆ రకమైన విభజన చేశారు. ఎవరి కోణంతో వాళ్ళు ఆలోచిస్తారు. మేమే సన్యాస పార్టీగా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సౌలభ్యం కొరకు అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ మా ప్రధాన ఎజెండా ప్రజా సౌలభ్యము, మౌలిక సదుపాయాల ఏర్పాటు. పొలిటికల్ అనేక అంశాలు ఉండొచ్చు, అవన్నీ చర్చనీయాంశాలు కాదు. ప్రతి విమర్శలు చేసుకుంటూ జరుగుతుంటుంది. పరివారం రాజకీయ పర్యాయంలో అదొక భాగం. రైట్. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఇది మూసీ రివర్ ఫ్రంట్ అనేది. చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా చేయాలి, పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్లని అదని ఇదని కూడా ప్రచారం. అంటే దాని ఆలోచన ఏంటి, దాన్ని ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఫస్ట్ దాని మీద ఒక అపోహ పోవాలి ప్రజలలో. గాంధీ గారి విగ్రహం కట్టడానికి కొరకు మాత్రమేనో, లేదా అక్కడటువంటి వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం కొరకు మాత్రమే అనేటువంటిది పక్కన పెడితే, ఈసా మూసీ 2 నదులు ఆ రోజు హిమాయత్ నగర్, నిజాం సాగర్ నుంచి వచ్చేటువంటి 2 వేర్వేరు కాలువలు అవి వచ్చి గాంధీ స్మృతి దగ్గర, లంగరోజు దగ్గర కలుస్తాయి. అవును. ఇది చాలామందికి తెలియదు. దాని పేరు ఈసా, దీని పేరు మూసా అని. ఆ ఈసా మూసిగా మారింది. మూసిగా మారినప్పుడు ఈ కాలువలన్నీ కూడా 2-3 అంశాలను బేస్ చేసుకొని నేను కూడా సీఎలు వేయించినాం. అవును. పెద్ద పెద్ద పట్టణాల మధ్యలో కాలువలు ఇటువంటివి ఉంటే వాటిని సబర్మతి లాగా, సియోల్ లాగా ఎక్కడ చేసుకున్నా చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ కూడా వీటిని రిజనరేట్ చేసి పునరుజ్జీవింపజేసి వాటికి ఒక గేట్ లాగా తీసుకొని మనం అక్కడ వాటర్ స్టోర్ చేయడం, పక్కన కొంత రిక్రియేషన్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని తర్వాత రకరకాల అంశాలకు సంబంధించిన ట్రేడ్ ఇతరత్ర కొంత, ప్లస్ ఆ సిటీకి ఈ సిటీకి కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏ అభివృద్ధి జరుగుతున్నా కొంత ఇబ్బంది. ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటాం, ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా చేయలేము. అవును. అట్లానే ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు అనాథలుగా ఉంచడం అనేది పొరపాటు అవుతుంది. 2013 ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ నేను ఓటేసిన. ఇక్కడ కూడా నిర్వాసితుల పక్షాన ఉంటాం. నిర్వాసితులకు ఎవరైతే పోతున్నాయో వాళ్ళకు సరి అయిన విధంగా మార్కెట్ ప్రకారంగా అకామిడేట్ అయ్యే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఉంది. అవును. కొంత అపోహతోటో లేదా ప్రతిపక్షాల రాజకీయ ప్రేరేపితంతో కొంతమంది మాట్లాడుతుండొచ్చు.